యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నన్నే కొడతారు. నిజం చెప్పు, మా మీద నింద పడేలా చేసింది, ఆ వీడియో డిలీట్ చేసింది నువ్వేనని ఒప్పుకో. ఏంట్రా ఒప్పుకునేది? ఇవాళ నేను వదిలేదే లేదు. చంపేస్తాను రా, చంపేస్తాను. రేయ్ రాజు, దీపా, రాజు, రాజు, రేయ్ రేయ్, నా కొడుకు మీదే చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యం రా నీకు? మేము జీతం పాడేస్తే తిని బతికే నౌకరివి, ఎంత పొగరు లేకపోతే నా కొడుకుని కొడతావు? నరికేస్తాను. నీ కొడుకు ఏం చేశాడో తెలుసుకోవా? నార్మల్. నువ్వేం చేసావే? అందరూ బయటికి వెళ్ళగానే వీణ్ణి పిలిపించుకుని చనువుగా ప్రవర్తిస్తావా? నీ వల్ల నా తమ్ముడి పరువు పోయింది, పెళ్ళే ఆగిపోయింది. ఏం తప్పు చేశాడని వీడు నా కొడుకుని కొడతాడు? ఇవాళ వీడైనా ఉండాలి, మేమైనా ఉండాలి. ఇప్పుడే వెళ్ళి నా తమ్ముడిని తీసుకొచ్చి తేలుస్తాను, ఈ క్షణమే తేలుస్తాను. తమ్ముడు, తమ్ముడు! ఇప్పుడు వెళ్ళి ఈవిడికి ఏం చెప్తుందో, ఏం జరుగుతుందో. చిన్నమ్మ, తప్పు చేసింది వీడు, నేను కాదు. నువ్వు ఆగరా, ఇప్పుడు అసలు నిజం బయట పడుతుంది కదా, నేను బయట పెడతాను కదా. మీరండి. ఇప్పుడిక్కడ అందరూ ఉన్నారు. నేను రాకముందు నేను తప్ప అందరూ ఉన్నారు. ఏం జరిగిందో చెప్పడానికి కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు చెప్పాక అసలు ఏం జరిగింది? చెప్పానుగా తమ్ముడు, నా సమక్షంలో రాజు చేసిన నేరమేంటో చెప్పాక నీ మేనల్లుడిని కొట్టాడు ఒక నౌకరు. మనం జీతం పడేస్తే బతికేవాడు నీ మేనల్లుడినే కొడతాడా? వీడెంత, వీడి బతుకెంత? వీడు నీ అండ చూసుకునే రెచ్చిపోతున్నాడు తమ్ముడు. ఎంత ధైర్యంరా నీకు? నా ఇంట్లోనే, నా అక్క ముందే నా మేనల్లుడి మీద చేసుకుంటావా? తప్పు చేశాడు పెద్దయ్య. మీ మేనల్లుడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? అమ్మాయి గారి పెళ్ళి ఆగిపోవడానికి కారణం ఇతనే. ఇదొక్కటే కాదు, షాపింగ్ మాల్లో నేను ఆ అమ్మాయి గారు చిక్కుకుపోవడానికి ఇతనే కారణం. అమ్మాయి గారి అభిమానంతో నాకు భోజనం పెడితే అది వీడియో తీసి దాన్ని వాళ్ళు అపార్థం చేసుకునేటట్టు చేశాడు. ఆ వీడియోని మార్పింగ్ చేసి నా బదులు తనే ఉన్నట్టు చేస్తే దాన్ని మందారం డిలీట్ చేసింది పెద్దయ్య.
ఇప్పుడు ఆ వీడియో ఉందా? నీ బదులు నా కొడుకున్న వీడియో ఉందా? లేదు విజయమ్మ గారు, అది కూడా అమ్మాయి గారికి పంపించి ఈ పెళ్లి చెడగొడతానని చెప్పి బెదిరించాడు. మళ్ళీ తన దొరకకుండా ఉండడం కోసం వెంటనే డిలీట్ చేశాడు. ఎందుకురా నాటకాలు ఆడుతున్నావు? ఎందుకు నా కొడుకుని నా తమ్ముడి ముందు దోషిలా నిలబెట్టాలని చూస్తున్నావు? నీ ఆరోపణలో ఒక్కటి కూడా నిజం లేదు, ఒక్కదానికి సాక్ష్యం లేదు. ఎందుకు? వీడు నీకేం ద్రోహం చేశాడు? ఏం అన్యాయం చేశాడు? సాక్ష్యం లేదు, కానీ మనస్సాక్షి ఉంది విజయమ్మ గారు. సాక్ష్యం లేదు, కానీ అమ్మాయి గారిని మించిన సాక్ష్యం ఏముంటుందమ్మా? నర్మయ్, నా కొడుకు నీకు అడ్డుగా ఉన్నాడా? నా కొడుకుంటే నీ ఆటలు సాగవనేగా ఇలాంటి నిందలేస్తున్నావు? పెద్దయ్య, కుట్ర జరుగుతుందన్న మాట వాస్తవం. ఈ దీపక్ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా భరిస్తాను. అమ్మాయి గారి పెళ్లి చెడగొట్టాడు, మీ కుటుంబం పరువు తీశాడు. నేను ఇంటి సేవకుణ్ణి, మీరు జీతం ఇస్తే బతికేవాణ్ణి. ఆ విషయం నేను సగర్వంగా ఒప్పుకుంటాను. కానీ నేను ఊరికి అబద్ధం చెప్పను. ఎన్నో అవమానాలు దిగమింగి మీ పాదాల దగ్గర పడున్నాను. అది నా అదృష్టం అనుకునేవాడినే తప్ప ఇంకెలాంటి స్వార్థం నాకు లేదు పెద్దయ్యా. నన్ను మీరైనా నమ్మండి. ఊరికే ఈ దీపక్ను కొట్టేంత మూర్ఖుణ్ణి కాను. చాలే ఆపు. ఇంకా నా తమ్ముణ్ణి మభ్యపెట్టాలని చూస్తున్నావా? ఇందులో నీ తప్పెంతుందో మా రూప తప్పు కూడా అంతే ఉంది. నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి దాని మనసు కూడా మార్చేశావు. లేకపోతే ఒక పెళ్లి కాని అబ్బాయికి ఒక పెళ్లి కాని అమ్మాయి ఉంగరం తొడుగుతుందా? ఆ రోజు షాపింగ్ మాల్లో నీకు ఉంగరం తొడిగింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే అర్థం. ఏ ఆడపిల్లైనా తల్లికి, తండ్రికి, గురువుకో, భర్తకో పాదాలకి నమస్కారం చేస్తుంది. ఆ రోజు రూప నీ పాదాలకి నమస్కారం చేసింది. ఎందుకు చేసింది? ఏమనుకుని చేసింది? నిన్న ఉండి వడ్డించింది, నీతో చనువుగా ప్రవర్తించింది. ఆ పెళ్లి వాళ్లే కాదు, ఎవ్వరైనా సరే ఇదంతా ఏమనుకుంటారు? వాడు తప్పు అని చెప్పినందుకు ఇద్దరూ కలిసి నా కొడుకు మీద లేనిపోని నిందలు వేస్తారా? నువ్వు నా కొడుకు మీద చేయి చేసుకుంటావా? మావయ్య, నాకస్సలు ఏ పాపం తెలీదు మావయ్య. ఏదో చిన్న చిన్న పొరపాట్లు తెలియక చేసుంటానే తప్ప రూప పెళ్లి చెడగొట్టాలని నేనెందుకు అనుకుంటాను మావయ్య? మనింటి అమ్మాయిని నేనెందుకు బ్యాట్ చేస్తాను? వీడే కావాలని ఇదంతా చేస్తున్నాడు. తమ్ముడు, ఇంత జరిగిన తర్వాత ఇంకా వీణ్ణి క్షమించకూడదు. ఇవాళ నా కొడుకు మీదే చేయి చేసుకున్నాడు. వదిలేస్తే ఇంకా అలుసైపోయి ఏదైనా చేస్తాడు. వీడు దీపక్ మీద వేసిన ఏ నిందలకు సాక్ష్యాలు లేవు కాబట్టి
వీడు కావాలని దీపక్ మీద కుట్ర పన్నుతున్నాడని అర్థమైపోతోంది. ఇప్పుడే, ఈ క్షణమే వీడిని ఉద్యోగంలోంచి తీసి పంపించేసేయ్. ఇంకొక్క క్షణం కూడా వీడికి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు తమ్ముడు. రాజు, నీకు తెలుసు మా అక్క అంటే నాకు ప్రాణం అని, మా అక్క బాధపడితే నేను చూడలేను అని. అయినా మా అక్క ఇంత బాధపడేలా ఎందుకు చేశావు? వాడి మీద ఎందుకు చేసుకున్నావు? కారణం లేకుండా నేను తొందరపడతానా? ఒక పెద్దింటి అబ్బాయి మీద చేయి చేసుకుంటానా? సాక్ష్యాలన్నీ మాయం చేసి నన్ను దోషిగా నిలబెట్టాలని చూశారు. అది కూడా నేను భరించేవాణ్ణి. కానీ అమ్మాయి గారి మీద నిందపడి పెళ్ళి ఆగిపోయేలా చేశారు. దీపక్ బాబుని మీరు క్షమించినా నేను క్షమించలేకపోయాను పెద్దయ్య. అందుకే కొట్టాను. అది తప్పని మీకు అనిపిస్తే మీరు ఏ శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను పెద్దయ్య. అక్క, విన్నావు కదా? రాజు చెప్పాడంటే అందులో 100కి 100 పాళ్ళు నిజమే ఉంటుంది. కారణం లేకుండా వీడు ఏ పని చేయడు. ఇప్పుడు కూడా నేను దీపక్ని ఏమీ అనట్లేదు. ఎందుకంటే నీకు చూపించడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఒక్క సాక్ష్యం ఉన్నా సరే నీ కొడుకుని ఇప్పుడే ఇక్కడే భూస్థాపితం చేసేవాణ్ణి. వీడి ఏ మలినం లేని స్వచ్ఛమైన మనసున్నవాడక్క. నీ మేనకోడలు ఉంగరం తొడిగేటప్పుడు నేను ఉన్నాను. అందులో నాకేమీ దోషం కనిపించలేదు. వాళ్ళ బాల్య స్నేహం కనిపించింది. నీ మేనకోడలు రాజు కాళ్ళకి నమస్కారం చేసేటప్పుడు కూడా నేనున్నాను. నాకేమాత్రం అసహజంగా అనిపించలేదు. తన కోసం వాడి భవిష్యత్తునే ఫణంగా పెట్టి చెల్లెలు పెళ్లి తప్పిపోయినా ఆ బాధను కూడా పక్కన పెట్టి జైలుకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అందుకు వాడి కాళ్ళకి నమస్కారం చేసింది. ఆ నమస్కారం కనీస సంస్కారంలా నాకు అనిపించింది. వాడి మీద నిందపడ్డా భరించగలిగాడు గాని వాళ్ళ అమ్మాయి గారి మీద నిందపడితే వాడు తట్టుకోలేకపోయాడు. ఆ నిందని చెరిపేయాలన్న వాడి ప్రయత్నం ఫెయిల్ అయి సాక్ష్యం లేకుండా పోయింది. ఆ సాక్ష్యాలే ఉండుంటే దీపక్ నీ కొడుకైనా సరే వీణ్ణి నిలువునా నరికేసేవాణ్ణి. మావయ్య, వాడు నటిస్తున్నాడు మావయ్య. వాడు చేసిన తప్పులన్నీ నా మీద రుద్దాలని ఇవన్నీ చెప్తున్నాడు. వీళ్ళు షాపింగ్ మాల్లో చిక్కుకున్నప్పుడు నువ్వెక్కడున్నావు? ఆ రాత్రంతా నువ్వు ఇంటికెందుకు రాలేదు? నువ్వే వాళ్ళు చిక్కుకుపోయేలా ఎందుకు చేసి ఉండకూడదు? ఆ పెళ్లి చెడగొట్టడానికే ఇలాంటి ప్లాన్ చేసుంటావని నేనెందుకు అనుకోకూడదు? మేమంతా పెళ్లికెళ్ళేటప్పుడు నువ్వు మాతో ఎందుకు రాలేదు? ఈ ఇంట్లో ఇంత సెక్యూరిటీ ఉండగా వేరెవడో వచ్చి వీడియో ఎలా తీస్తాడు? అది నువ్వే అయి ఉంటావని ఇక్కడున్న వాళ్ళందరూ చెప్పగలరు. కానీ సాక్ష్యాలు లేవు. నిన్ను తరిమేయడానికి కాదు, నిన్ను తరిమేయాలంటే మా అక్కకి నేను సాక్ష్యాలు చూపించాలి కదా. అందుకు ఇంకా నువ్వు నా ఎదురుగా నిలబడి ఉన్నావంటే అందుకు కారణం
మా అక్క. నీకు నా మీదున్న అభిమానానికి చాలా సంతోషం తమ్ముడు. కానీ అదే నమ్మకం, అదే విశ్వాసం, అదే అభిమానం నా కొడుకు మీద నాకు ఉంటుంది కదా. నా కొడుక్కి ఇంత అవమానం జరిగినప్పుడు, ఒక నౌకరు మాటలకే నువ్వు విలువిచ్చినప్పుడు, ఆ అవమాన భారం నేను సహించలేను. నీ నమ్మిన బంటునే నమ్ముతూ ఉండు. నేను నా కొడుకు ఈ ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతాం. అక్క, వీడి కోసం నీ తమ్ముణ్ణే వదిలేసి వెళ్ళిపోతానంటావా? వెళ్ళాలనిపిస్తే నీ కొడుకునే వెళ్ళమను. నాకేం అభ్యంతరం లేదు, నేనే వడ్డీ చెప్పను. కానీ నువ్వు ఉండాలక్క. ఇది నా శాసనమే అనుకుంటావా? నిన్ను ప్రేమతో కట్టి పడేస్తున్నాను అనుకుంటావా? నీ ఇష్టం. నువ్వు మాత్రం మాతోనే ఉండాలి. వెళ్ళి మీ పనులు చూసుకోండి. నీలాంటి మంచి మనిషి మీద చేయి చేసుకున్నందుకు వాడి చేతులు విరిగిపోవాలి. వాడెంత దుర్మార్గుడు రాజు. చేయాల్సిందంతా చేసి మళ్ళీ నీ మీదే నిందలు వేయాలని చూస్తాడా? మా అత్త కూడా వాణ్ణే సపోర్ట్ చేస్తుందా? ఆ తల్లి కొడుకుల్ని అస్సలు క్షమించకూడదు. ఏంటి రాజు అలా చూస్తున్నావు? మీకు కూడా తిట్లు వస్తాయా అని ఆశ్చర్యంగా చూస్తున్నాను. దీనికి ఆశ్చర్యం ఎందుకు? ఆ దీపక్ నిన్ను ఇంకోసారి ఏమైనా అంటే వాణ్ణి చంపి జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే. మిమ్మల్ని అంతవరకు నేను ఎలా తీసుకెళ్తాను అమ్మాయి గారు? అడ్డుగా నేను ఉండనా? ఏంటి అమ్మాయి గారు అలా చూస్తున్నారు? ఒక విషయం అడుగుతాను, ఏమనుకోగా? మీరు 100 విషయాలు అడిగినా ఏమీ అనుకోను. అడగండి అమ్మాయి గారు. ఆ, నువ్వు ఎవరినైనా లవ్ చేసావా రాజు? నిజానికి ప్రపంచంలో ఎవరైనా సరే అక్క చెల్లెళ్ళ కోసం ఆరాటపడతారు, కన్నతల్లి కోసం పోరాడతారు, రక్త సంబంధం కోసం ప్రాణాలనైనా ఇస్తారు. నేను నీకేమీ కాను, కానీ నా మంచి కోసం నువ్వు ఎంతో తాపత్రయపడుతున్నావు. యజమాని కూతురి కోసం ఇంత చేస్తున్నవాడివి. రేపు నీ జీవితంలోకి వచ్చే అమ్మాయిని ఇంకెంత గొప్పగా చూసుకుంటావో కదా అని అనిపిస్తోంది. అందుకే అలా అడిగానంతే. నా మీద మీకు ఎంత మంచి అభిప్రాయం ఉన్నందుకు థ్యాంక్స్ అమ్మాయి గారు. థ్యాంక్స్లు తర్వాత, ముందు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వెప్పుడు నా దగ్గర నిజం దాచావు కదా? ఇదేంటి అమ్మాయి గారు ఎప్పుడు లేనిది ఇలా రెట్టించి అడుగుతున్నారు? ఏంటి రాజు మాట్లాడవో? అమ్మాయి గారు
ఒకవైపు మీ పెళ్ళి క్యాన్సిల్ అయిందని బాధపడుతుంటే ఈ ప్రశ్నలేంటి? అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ దీపక్ వాళ్ళ అమ్మగారి కుట్రలని ఎలా ఫేస్ చేయాలనే, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి కాదు కదా. సరే అమ్మాయి గారు, ఇంక నేను బయలుదేరుతాను. అవతల చాలా పనులున్నాయి. రాజు, ఎప్పుడు ఉండే పనులేగా, తర్వాత చేసుకోవచ్చు. కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో రాజు. సారీ అమ్మాయి గారు, వర్క్ ఈజ్ గాడ్ అన్నది నా పాలసీ. పని ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం నాకు అలవాట్లేదు. అర్జెంటుగా నేను ఒక పర్సన్ కలవాలి, చాలా ఇంపార్టెంట్ వర్క్. ట్యూబ్లైట్ బుర్రా, ఏది తొందరగా అర్థం చేసుకోడు.